రెడీమేడ్ మజ్జిగ పొడి గురించి తెలుసుకుందాం. దీన్ని స్టోర్ చేసి పెట్టుకుని ఒక స్పూన్ మజ్జిగలో కలుపుకొని తీసుకుంటే అందులోనూ ఈ సమ్మర్లో హెల్తీగా టేస్టీగా కూడా ఉంటుందండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ ట్రై రెడీమేడ్ మజ్జిగ పొడి తయారు చేద్దాం. నమస్తే అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇప్పుడు ఈ సమ్మర్లో అందరికీ చలవ చేసే మసాలా మజ్జిగ పొడి చేసి చూపిస్తానండి. దానికోసం కావాల్సిన పదార్థాలు: ఒక గ్లాసు కరివేపాకు తీసుకున్నాను, అందులో పావు మిరియాలు తీసుకున్నాను, ఒక స్పూను సొంటి పొడి తీసుకున్నానండి, అది గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. అలాగే అరకప్పు ధనియాలు, అర గ్లాసు జీలకర్ర తీసుకున్నానండి. ప్యాన్ పెట్టుకుని అది హీట్ అయ్యాక కరివేపాకు కడిగి పెట్టుకున్నాను కదండి, అది వేయించేసుకుందాము. ఆ తడి ఆరిపోయే వరకు వేయించుకుంటే చాలు. కరివేపాకు ఇలా వేగింది కదండి, దీన్ని తీసి పక్కన పెట్టుకుందాము. జీలకర్ర తీసి పెట్టుకున్నాం కదండి, అది వేయించేసుకుందాము. అర గ్లాస్ తీసుకున్నాను, దాన్ని కూడా కొంచెం చిటపట్లాడే వరకు వేయించుకుందామండి. మంచి సువాసన వస్తూ ఉంటాయి. జీలకర్ర అంతా ఇలా వేగింది కదండి, చిటపట్లాడుతున్నప్పుడు తీసేసి పక్కన పెట్టేసుకుందాము. ధనియాలు తీసుకున్నాం కదండి, అవి కూడా వేసేసుకున్నాము. అలాగే మిరియాలు కూడా రెండు కలిపి ఒకసారి వేసేసుకున్నాం. తీసేసుకుందాము. వీటిని కూడా పక్కకి ప్లేట్లో వేసేసుకుందాము. ఇవి కొంచెం చల్లారాక అప్పుడు గ్రైండ్ చేసుకుందామండి. ఇప్పుడు ఇది చల్లగా అయిందండి. దీంట్లోకి ఒక స్పూను సొంటి పొడి తీసుకున్నాం కదా, అది ముందరే పేస్ట్ చేసుకుని పెట్టుకున్నాము పౌడర్ లాగా. దాన్ని ఇందులో కలిపేసుకుందాము. అలాగే ఒక స్పూను ఉప్పు కూడా వేసేసుకుందామండి. ఇప్పుడు ఇవంతా కలిపేసుకుని ఒక్కసారి గ్రైండ్ చేసేసుకుందాం, మెత్తటి పొడిలాగా చేసేసుకుందాము. ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకుందామండి. మూత తీసి చూద్దామండి. ఇలా మెత్తగా గ్రైండ్ అయితే చాలు. దీన్ని ఇప్పుడు ఒక కప్పులోకి తీసేసుకుందామండి. ఒక గ్లాసు మజ్జిగ తీసుకున్నానండి, దాన్ని 2 గ్లాసులు నీళ్ళు కలిపి పల్చగా చేసేసుకున్నాను. దాంట్లో ఒక అర స్పూను ఈ పొడి కలుపుకుందాము. దీన్ని బాగా కలిపేసుకుందాం. అంతేనండి, మసాలా మజ్జిగ రెడీ అయింది. దీన్ని సర్వింగ్ గ్లాసుల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాం. అంతేనండి, బటర్ మిల్క్ పొడి తయారైందండి. ఈ బటర్ మిల్క్ పొడి శరీరంలో వేడిని, గ్యాస్ని తగ్గిస్తుందండి. అరుగుదలను కూడా పెంచుతుంది. అంతేకాకుండా కడుపును చల్లబరుస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.